నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో మంజీరా నది ఉధృతి కొనసాగుతోంది. సాలూరా మండలంలోని 5 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. హున్సా, మందర్నా, ఖాజాపూర్, హంగిర్గా, కండ్గావ్ గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మంజీరా ప్రవాహంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. మంజీరా నీరు వదలడంతో ఆ బ్యాక్ వాటర్ మూలంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని 3 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి, జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇది మంజీరా నుంచి వచ్చే మంజీరా నది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గుండా ప్రవహిస్తున్న ఈ నది ఏదైతే ఉందో, ఇక్కడ ఈ బ్రిడ్జి వద్ద ఈ సాలూరా వద్ద ఈ ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఈ వరద నీరు కారణంగా పంట చేళ్లలోని పంటలు, అదేవిధంగా ఇతర రైతులకు సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉందో అది వరద నీటిలో కొట్టుకొస్తున్న విజువల్స్ మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. అవన్నీ పూర్తిగా పంటలు మునిగిపోయాయి. నిలువెత్తు నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ఇటు సాలూరాతో పాటు బోధన్ నియోజకవర్గంలోని హున్సా, మందర్నా, ఖాజాపూర్ గ్రామాలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే వాళ్ళకి పునరావాస కేంద్రాలకి కొంతమందిని తరలించారు. కొన్ని గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది అక్కడనే తలదాచుకుంటే తిండి లేక తిప్పలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చాలా మందిని ట్రాక్టర్ల ద్వారా అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించింది. అయితే ఇక్కడ ఈ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ఏదైతే బ్రిడ్జి ఉందో, బ్రిడ్జికి సంబంధించి మంజీరా నది వాటర్ను వీక్షించడం కోసం పర్యాటకులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయా గ్రామాలకు చెందిన వారు ఇక్కడికి వస్తున్నారు. ఏంటి అసలు పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? ఎప్పటి నుంచి వెళ్ళిపోయింది? ఇప్పుడు చూడలేము, ఇదే ఫస్ట్ టైం మేము చూడడం. హున్సా, బందర్న చాలా వాటర్ వచ్చేసినాయి. మరి ఎట్లా ఇంటికి పోవడానికి అంటే మొత్తం వాటర్, రోడ్కు వాటర్ మొత్తం జామ్ అయిపోయినాయి, పోవడానికి వస్తలేదు. ఇప్పుడు అటువైపు ఏముంటాయి? ఇది కార్లాపాట, మహారాష్ట్ర స్టార్ట్ మహారాష్ట్ర. ఎట్లా వరదలు ఇదివరకు ఇంత ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ ఫుల్ వచ్చినాయి. ఇప్పుడు ఇప్పటికి చూడలేము మేము. ఇప్పుడు అవన్నీ పంటలు కొట్టుకొస్తున్నాయి. పంటలు అరటి పండ్ల చెట్లు, వరి, మరి కొబ్బరి చెట్లు, మొత్తం చెట్లన్నీ కొట్టుకురాటినాయి. అవన్నీ అరటి చెట్లు, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, మరి మామిడి చెట్లు, జామ చెట్లు మొత్తం మందారాలు ఉన్నాయి, మొత్తం కొట్టుకొచ్చినాయి. ఇవన్నీ అరి పంటలు, సోయలు, తొగరి మొత్తం. ఒక్కొక్క ఎకరానికి బాగా పెట్టుబడి పెట్టుంటారు. బాగా పెట్టుబడి పెడతాం. ఎకరంకు 3 సార్లు వస్తాం మందు పొలంకు, 9 సంచులు ఎకరంకు. బాగా ఖర్చు వస్తుంది. ఎకరం 90,000 ఖర్చు వస్తుంది ఎకరం. ఓకే, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, అరటి పంట ఏదైతే ఉందో ఈ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. చాలా పంటలు ఈ విధంగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. ఈ సాలూరా మండలంలో అయితే వేల ఎకరాల పంటలు పూర్తిగా నిలువెత్తు నీటిలో మునిగిపోయిన పరిస్థితి. మంజీరా బ్యాక్ వాటర్ పోటెత్తిన నేపథ్యంలో ఆ గ్రామాల్లో పంటలు పూర్తిగా నీటిలో మగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు 3 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఇది మంజీరా నదికి ప్రవాహానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, బోధన్ నియోజకవర్గంలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నుంచి.